హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి రొయ్యల కూర తయారీ విధానం చూద్దామండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రొయ్యల కూర విధానం తెలుసుకుందామండి. రొయ్యల్లో చాలా యూజెస్ ఉన్నాయండి. యూజెస్ను తెలుసుకుంటా కూర ఏ విధంగా ఉండాలో చూద్దామండి. ముందుగా రొయ్యల్ని శుభ్రపరచుకోవాలండి. శుభ్రపరచుకునే విధానం చూద్దాం. చాలా చక్కగా శుభ్రపరుస్తున్నారు. నాకైతే చేయడం రాదండి, సో అందుకనే తీసుకున్న అతన్నే చేసేయమన్నాము. ఇది కేజీ రొయ్యలు తీసుకుంటే ఇందులో ఒక పావు కేజీ మాత్రమే వస్తుందండి. కానీ చాలా యూజ్ఫుల్ అండి ఈ రొయ్యల్ని తినడం. ఈ రొయ్యల్లో అనేక పోషకాలు అనేవి ఉన్నాయండి, సమృద్ధిగా ఉంటుంది. ఈ రొయ్యల్లో విటమిన్ D3, విటమిన్ B3, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయండి. ఈ రొయ్యల్లో సెలీనియం అనే పదార్థం ఎక్కువగా ఉంటుందండి. ఈ సెలీనియం అనే పదార్థం క్యాన్సర్ వ్యాధి నుండి మనల్ని రక్షించడానికి ఉపయోగపడుతుందండి. ఈ రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సమృద్ధిగా లభిస్తున్నాయండి. క్యాన్సర్ వ్యాధి నుంచి మనల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ రొయ్యలు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీర్ణమయ్యే శక్తి ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియ బాగా మెరుగుపరుస్తుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం కదా. ఆ కాల్షియం కూడా ఈ రొయ్యలు అనేవి చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ రొయ్యల్ని ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్నాం కదండి. ఆ శుభ్రపరిచిన పసుపు, ఉప్పు వేసి శుభ్రపరచుకోవాలి. శుభ్రపరిచిన తర్వాత కొంచెం ఆ వాటర్ కంటెంట్ అనేది ఇంకిపోయేలాగా పాత్ర పెట్టుకొని ఆ వాటర్ని మొత్తం అంతా మరిగిపోయేటట్టు చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఫ్రై అయ్యేలాగా. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఈ విధంగా మొత్తం అంతా బాయిల్ అయిపోయేలాగా వాటర్ అంతా సపరేట్ అయిపోయి చేసుకోవాలి. సపరేట్ అయిపోయిన తర్వాత ఒక ఎక్కువగా మనం ఉల్లిపాయ కూర ఏ విధంగా వండుకుంటామో అంతేనండి. ఎక్కువగా మసాలాలు కావాలనుకుంటే స్పైసెస్ యాడ్ చేసుకుని వండుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇవి బాయిల్ అయిపోతే ఏముండదండి, సింపుల్గా వండుకోవడమే. చూసారా ఎంత చక్కగా ఇది అయిపోయిందో, బాయిల్ అవుతున్నాయో. చక్కగా బాయిల్ అయిపోతున్నాయి చూసారా. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ముందుగా పచ్చిమిర్చిని బాగా వేయిస్తున్నాను. వేయించిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేశాను ఉల్లిపాయలు కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. అవి బాగా ఎగితేనే కూర అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా, కొంచెం అంటే కొంచెం, ఒక స్పూనుడు మాత్రమే, ఒక చిటికెడు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి ఆనియన్స్ బాయిల్ అవ్వడానికి. చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఖర్చు అయితే ఎక్కువగానే ఉంటుంది కానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసేయండి.
ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పసుపు, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. అవన్నీ ఒకసారి తిప్పుకుని బాయిల్ చేసి పక్కన పెట్టాం కదండి రొయ్యలు, ఆ రొయ్యల్ని ఇందులో వేసుకోవడమేనండి. ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవడమే. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ చాలా సపోర్ట్ అవుతుంది. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసి మొత్తం అంతా తిప్పుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా పట్టదు. టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందండి. స్పైసెస్ ఎక్కువగా వేసుకోవాలనుకున్న వారు వేసుకోవచ్చు. నేనైతే స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో మాత్రమే ఈ కూర అనేది తయారు చేశాను. సింపుల్గా టేస్టీగా ఉండటం కోసం మాత్రమే. ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. కొద్దిసేపు బాయిల్ అవనిచ్చుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. చూసారా చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి తేలింది. అందులో రొయ్యల ముక్కలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. చూసారా అయిపోయింది, ఉడికిపోయిందండి. నేను ఇంకా స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.